నమస్తే అండి. అయితే ప్రజెంట్గా మనం ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం అప్పలస్పుర గ్రామంలో ఉన్నామండి. అయితే పల్లిపాటి అప్పారావు గారి సేలో ఉన్నామండి ప్రజెంట్గా ఇప్పుడు. అయితే గత 15 సంవత్సరాల నుంచి ఆయన పచ్చిమిర్చి సాగు చేస్తున్నాడండి. ఆయనకి మంచి అనుభవం ఉంది ఆయనకి పచ్చిమిర్చి విషయంలో. అయితే మటుకి ప్రజెంట్గా కార్తికేయ సీడ్స్ వారి గౌతమి 133 అనే వెరైటీని సాగు చేస్తున్నారు రైతు. ప్రజెంట్గా ఈ వెరైటీ బాగుందండి. ఒక 15 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న వెరైటీ కన్నా ఈ దిగుబడి విషయంలో అయితే బాగుందని చెప్తున్నారు రైతు. ఒకసారి మనం రైతు మాటలు విందాం. పల్లిపాటి అప్పారావు గారు, ఒకసారి చెప్పండి, ఈ వెరైటీ మీకు ఎలా అనిపించింది? మీకు పర్లేదండి, బాగానే ఉంది. బాగుందా? బాగుంది. ఓకే, మీరు ఇది ప్రస్తుతానికి మీరు ఎందుకని బాగుందని చెప్తున్నారు? కొత్తగా వేసినవి వేరే ఇత్తనం వేసేది కొత్తగా వేసినవి. కాయ ఎలా ఉంది సార్ మీకు? ఇది కాయ బాగానే ఉంది, వైట్ బాగానే ఉంది. వైట్ బాగుంది, కాయ బారు. కాయ కూడా బాగా వస్తుంది. ఫస్ట్ ఇప్పుడు ఎన్ని కోతలు కోసారండి ప్రెజెంట్ గా? మూడో కోత. అయితే ఫస్ట్ 2 కోతలు మీకు దిగుబడి ఎలా వచ్చింది? ఫస్ట్ కోత ఎలా వచ్చిందండి? ఫస్ట్ కోత 10 గంటలు అయిందండి. 10 గంటలు అయింది. రెండో కోత? రెండో కోత 30 దాకా వచ్చింది. 30 దాకా వచ్చింది. ఓకే, ప్రజెంట్ గా అయితే మీరు మందుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. అయితే తక్కువే కొడతారని అర్థమైపోయింది నాకు చూస్తుంటే మీకు. అయితే వాస్తవానికి అయితే వైరస్ అనిపిస్తుందండి మీకు? ఏమైనా వైరస్ అనిపించిందా మీకు? ఏమైనా వైరస్ తట్టుకునే వెరైటీ కాదు ఇది? తట్టుకునే వెరైటీ మీకు ఇది. ఈ వైరస్ కూడా తట్టుకుంటుందని చెప్తున్నారు రైతు. ప్రజెంట్గా అయితే మీకు దీంట్లో వైరస్ కూడా ఏమనిపించట్లేదు నాకు నేను చూస్తుండగా. ఇంకో విషయం ఏంటంటే తెగులు తట్టుకునే విధానం ఎట్లా ఉంది సార్ దీనికి? తెగులు బాగా రావట్లేదండి. తెగులు రావట్లేదు, తెగులు తట్టుకుంటని చెప్తున్నారు రైతు. ప్రజెంట్గా చెట్లు ఒకసారి చూపించండి సార్, ఎలా ఉన్నాయి వెరైటీ, అసలు ఏ విధంగా కాయ ఉంది ఒకసారి చూడండి, ఒకసారి చూపించండి. పర్లేదు, కాయ విషయంలో అయితే పర్లేదు, కాయ బాగుంది. ఓకే ఓకే, రైతుకి ఎలా చెప్తారు? ప్రతి రైతు చేసుకోవచ్చు అండి ఇది? చేసుకోవచ్చు. ఓకే, మంచి వెరైటీ. మంచి వెరైటీ. ఓకే.